అనగనగా దేవులపల్లి అనే గ్రామంలో జమీందారు రాఘవయ్య గారుండేవారు. అతను చాలా మంచివాడు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా తన వంతు సహాయం అందించేవాడు. అలాంటి రాఘవయ్య గారికి ఓ సమస్య ఉండేది. ఓరై రాఘు, నా మాట విని ఆ ధర్మయ్య గారమ్మాయి సంధ్యని పెళ్లి చేసుకోరా. అందం గుణం అన్నింట్లోనూ నీకు సరిగ్గా సరిపోతుంది నాన్న. నాన్న, నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడే నాకు పెళ్ళొద్దని చెప్తుంటే వినవేంటి? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావురా? నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది. మీ అమ్మ నిన్ను కని నాకు వదిలేసిపోయింది. నిన్నొక ఇంటివాడిని చేసి కృష్ణారామ అనుకుంటూ ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోతాను. అంటే నన్ను నరకంలోకి నెట్టేసి నువ్వు మాత్రం పుణ్యక్షేత్రాలకు వెళ్తావా? అది కాదు రారాకు, నా మాట విను. నానా, నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నువ్వు నా పెళ్లి గురించి ప్రస్తావించకు. ఆ సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను అడుగుతాను. అలా తన తండ్రి ఎంత చెప్పినా పెళ్లి చేసుకోకుండా తిరుగుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా అదే ఊళ్ళో ఉన్న తన స్నేహితుడు సుందరం ఇంటికి వెళతాడు. చూడ్డానికి చిరాగ్గా ఉన్న రఘుతో సుందరం ఇలా అంటాడు. ఏరా రఘు, చూస్తుంటే ఏదో చిరాకులో ఉన్నట్టున్నావు. మళ్ళీ మీ నాన్నతో గొడవ పెట్టుకున్నావా ఏంటి? నీకు తెలియందేముందిరా, ప్రతిరోజు నాన్నతో ఉండేదేగా. ఆయన పెళ్లి చేసుకోమని అడగటం, నేను కాదనటం, అదంతా మామూలేలే. ఈ వయసులో ఆయన్నెందుకురా బాధ పెట్టడం? మంచి అమ్మాయి అంటున్నాడు కదా, పెళ్లి చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా. అరే, ఇప్పటి వరకు మా నాన్నతో వాదించి వాదించి చిరాకొచ్చి ఇటొచ్చాను. మళ్ళీ నువ్వు కూడా అదే మొదలుపెట్టావా? ఇక ఆ విషయం వదిలే, ఇంకేంటి సంగతులు? అరే, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. తూర్పు దిక్కునున్న కొండ ప్రాంతంలో కుంభాని తెగవాళ్లున్నారంటే కదా, నీకు తెలుసా? వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వినటమే తప్ప నాకు మాత్రం ఏం తెలుసు? అయినా ఇప్పుడెందుకురా దాని గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక సంత జరుగుతోందట. అందులో అరుదుగా దొరికే వస్తువులు, మూలికలు, జంతు కొమ్ములు, ఇంకా చాలా చాలా వస్తువులు దొరుకుతాయంట. ఒకసారి సంతకెళ్ళి చూసొద్దామా? సరే పదరా, వెళ్దాం. ఇప్పుడు మనం మాత్రం చేసే పనే ఉంది. అలా అనుకుని రఘు సుందరం కలిసి సంతకు బయలుదేరతారు. చాలా దూరం ఉండటం వల్ల కొన్ని గంటల ప్రయాణం తర్వాత సంతకు చేరుకుంటారు. సంత చూడటానికి చాలా పెద్దగా, రకరకాల వస్తువులతో, రకరకాల మనుషులతో చాలా విశాలంగా, కోలాహలంగా ఉంటుంది. అది చూసిన రఘు ఇలా అంటాడు. ఒరే సుందరం, ఎంత పెద్ద సంతరా ఇది! మనం ఎన్నో సంతలకెళ్ళాం, కానీ ఇంత పెద్ద సంత చూడ్డం ఇదే మొదటిసారి కదా? అవునరా, వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వినటమే కాని ఇప్పుడు చూస్తుంటే తెలుస్తోంది. పద, అంతా తిరిగి చూసొద్దాం. అలా సంతంతా తిరుగుతూ రకరకాల వస్తువుల్ని చూస్తూ నడుస్తుండగా ఒకచోట జనం గుంపుగా నిలబడి ఉండటం చూస్తాడు. ఒరే సుందరం, అక్కడ చూడు, ఎంతమంది జనం గుంపులు గుంపులుగా ఉన్నారో. పద, అక్కడేం జరుగుతుందో చూద్దాం అనుకుని ఇద్దరూ కలిసి ఆ గుంపు దగ్గరికెళ్లి చూస్తారు. అక్కడ ఒక వ్యక్తి కూర్చుని భోజనం చేస్తూ ఉండగా చుట్టూ ఉన్న జనం అతనిని అభినందిస్తూ పొగుడుతూ ఉంటారు. ఏం జరుగుతోందో అర్థం కాని సుందరం పక్కనున్న అతన్ని ఇలా అడుగుతాడు. ఇక్కడేం జరుగుతోంది? అతనొక్కడే భోజనం చేస్తుంటే ఇంతమంది అతన్నే చూస్తున్నారెందుకు? ఇది ఇక్కడ తెగ ప్రజల ఆచారం అయ్యా. ఎవరెక్కువ భోజనం చేస్తే వాళ్ళిక్కడ చాలా గొప్పోళ్ళవుతారు. అందుకే అందరూ అతను ప్రోత్సహిస్తున్నారు. అరే రఘు, ఇదేదో బాగున్నట్టుందిరా. భోజనం చేసినందుకే గొప్పవాళ్ళవుతారట. మనం కూడా వెళ్ళి గొప్పవాళ్ళమవుదామా? అరే, అది వాళ్ళ ఆచారం అంటున్నారు, మనకెందుకులేరా. నాకు తెలిసి ఇందులో ఏదో తిరకాసుండే ఉంటుంది. పూర్తిగా తెలుసుకోకుండా అనవసరంగా తొందరపడి ఇరుకున పడద్దు. నువ్వు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకుని భయపడకురా. నాతో పాటురా, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. ఎలాగూ భోజనం సమయం అయింది కదా. పైగా నాకు పిచ్చి పిచ్చిగా ఆకలవుతోందిరా. అలా సుందరం బలవంతం మీద ఇద్దరూ వెళ్లి భోజనానికి కూర్చుంటారు. బాబూ, మీరు భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అన్నీ ఆలోచించుకున్నారా? హరి సుందరం, అంత ఖచ్చితంగా సిద్ధమేనా అని అడుగుతున్నాడంటే నాకేదో అనుమానంగా ఉందిరా. ఓ, నీ అనుమానం కాకెత్తుకుపోను. నువ్వు కొద్దిసేపు మౌనంగా ఉండు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదురా. అనవసరంగా భయపడి నన్ను భయపెట్టుకు. అలా రఘు ఎంత వాదిస్తున్నా వినకుండా భోజనానికి సిద్ధమవుతారు. ఇద్దరికీ విస్తరపరిచి అన్ని రకాల పిండి పదార్థాలతో, తీయని మిఠాయిలతో భోజనం వడ్డిస్తారు. చూడ్రా మన అదృష్టం, ఇలాంటి భోజనం నా జీవితంలో తింటాననుకోలేదు. అది కూడా ఉచితంగా. ఎంతైనా అదృష్టముండాలిరా. మరీ ఎక్కువ సంతోషపడకరా బాబు. ఇలా ఉచితంగా భోజనం పెడుతున్నారంటే ముందు ముందు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అసలే మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. అలా అనుకుంటూ భోజనం రుచికరంగా ఉండటం వల్ల తినవలసిన దానికంటే ఎక్కువే తింటారు. ఇద్దరూ భోజనం తినడాన్ని చూసిన ప్రజలు వీళ్లు చాలా గొప్పవాళ్లు అనుకుంటూ వెళ్లిపోతారు. చూసావురా,
అందరూ మనల్ని ఎలా పొగుడుతున్నారో ఇప్పుడు మనం గొప్పవాళ్ళమైపోయాం. బాబూ, ఇదిగోండి, కిల్లి చేసుకోండి. ఏంటి, కిల్లి కూడా ఇస్తారా? ఆహా, ఇంత అద్భుతమైన ఆచారం నేనెప్పుడు చూడలేదు. ఒరే రఘు, ఇలాంటి ఆచారాలు మన దగ్గర కూడా ఉంటే బాగుండు కదా. ఎందుకు, వెళ్ళి ఇలా అప్పనంగా వారానికి సరిపడా తినొచ్చునా? అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడి ఆ తెగ పెద్ద మనిషి మర్యాదగా వచ్చి నిలబడి ఇలా అంటాడు. అని అనగానే ఆ భాష తెలియని ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. హరి, ఏమంటున్నాడు రైతను? అంత మర్యాదగా చేతులు కట్టుకుని మన ముందు నిలబడి అడుగుతుంటే ఆ మాత్రం అర్థం కావటం లేదా? ఏమోరా, నాకైతే ఏం అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేమంటున్నాడు? ఏముంది, ఈ పోటీలో మనం గెలిచాం కదా, మీకేం బహుమతి కావాలో చెప్పమంటున్నాడు. నాకలా అనిపించడం లేదురా, మనకేదో మూడిందేమో అనిపిస్తోంది. నువ్వాపరా బాబు, ఎప్పుడు అనుమానాలు నువ్వును. నీకెందుకురా భయం? నేను మాట్లాడతాను గదా. ఇదిగో చూడండి, మాకు చిన్న చితక బహుమతి కాదు, జీవితాంతం గుర్తుండేది కావాలి. హరి రఘు, వాళ్ల భాష మనకి రాదు, మన భాష వాళ్ళకి రాదు. నువ్వు చెప్పేది అతనికి ఎలా అర్థమవుతుంది? మనకు భోజనం పెట్టినతన్ని ఎక్కడున్నాడో పిలవమని చెప్పు. నేనే అనుకుంటే నువ్వు నాకంటే అయోమయంగాళ్ళ ఉన్నావేంట్రా బాబు? ఎందుకురా, వాణ్ణి పిలవమని చెప్పాలంటే ఆ విషయాన్ని ముందు ఈయనకెలా చెప్పాలిరా బాబు? అది కూడా నిజమేరా, ఇప్పుడెలా? అలా సందిగ్ధంలో ఉండగా ఇంతలో భోజనం వడ్డించినతను ముందుకు వస్తాడు. చూడు బాబు, ఆ పెద్ద మనిషి వాళ్ల భాషలో ఏదో చెప్తున్నాడు, కొంచెం అదేంటో మాకు వివరించగలవా? వాళ్ళనేది ఏంటంటేనండి, ఈ పోటీలో మీరు గెలిచినందుకు వాళ్ళు చాలా సంతోషిస్తున్నారండి. అందుకని వాళ్ళ ఆచారం ప్రకారం బహుమతిగా వాళ్ళ అమ్మాయిని మీలో ఒకరిని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు. ఏంటి మీరు మాట్లాడేది? ఏదో భోజనం పెడుతున్నారు కదా అని పోటీలో పాల్గొన్నాం, అంతేకాని వాళ్ళమ్మాయిని మేమెందుకు పెళ్లి చేసుకుంటాం? లేదు బాబు, లేదు. ఇప్పుడు మీకు పెట్టిన భోజన పోటీ వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించే. ఇది మాకు ఒక స్వయంవరం లాంటిది. మా తెగ ఆచారం ఇలాగే ఉంటది. మా తెగలో పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఎవరెక్కువ భోజనం తినగలుగుతారు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ణయిస్తాం. అలాంటి వాళ్ళకి పిల్లనిచ్చి పెళ్లి చేస్తామయ్యా. ఆ మాట విన్న రఘు సుందరానికి భూకంపం వచ్చినంత పనవుతుంది. ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాక ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. అరే సుందరం, ఏం పాపం చేశానురా నేను? ఇలా ఇరికించేసావు నన్ను. ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదరా, వద్దు 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 అని. ఇందులో ఏదో తిరకాసు ఉండే ఉంటుందని చెప్తే విన్నావా? ఎదురుగా విందు భోజనం కనపడేసరికి వెనక ముందు చూడకుండా కూర్చుని పంది తిన్నట్టు తిన్నావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నేనొక్కడిని తిన్నానా ఏంటి? నువ్వు కూడా తిన్నావు కదా, పొట్ట పగిలేలా తిన్నావు కదా. వెళ్ళి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదంటే వాళ్ళు ఉతికి ఆరేస్తారు. నువ్వేం కంగారు పడుకురా బాబు, వీళ్లకంటే నీ బాధే ఎక్కువైంది నాకు. నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాలి, నువ్వు కొద్దిసేపు మౌనంగా ఉండు. ఇదిగో చూడు బాబు, ఇదంతా ఏదో సరదాగా పెట్టిన పోటీ అనుకుని తిన్నాం, అంతేకాని ఇది పెళ్లి పోటీ అని మాకు తెలీదు. వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పు. సుందరం చెప్పినట్టే ఆ తెగవాడు పెద్ద మనిషికి వివరిస్తాడు. పెద్ద మనిషి సమాధానం విన్న తెగవాడు సుందరంతో ఇలా అంటాడు. చూడండి బాబు, ఇది ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. ఒకసారి ఇలాంటి పోటీ జరిగాక ఖచ్చితంగా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే, లేకపోతే మీ ప్రాణానికి ప్రమాదం అంటున్నారెళ్ళు. అరే విన్నావా, ఇప్పుడు నీకు బాగా అర్థమైందా? దీనికంతటికి కారణం నువ్వే కాబట్టి వెళ్ళి నువ్వే అమ్మాయిని పెళ్లి చేసుకో. అరే ఏంట్రా ఇలా జరిగింది? ఏదో ఒకటి చేసి కాపాడరా బాబు. ఆ తెగకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులొచ్చి సుందరాన్ని రఘుని తీసుకుని వెళతారు. అలా తీసుకువెళ్లిన మరుసటి రోజు ఆ తెగ పెద్ద మనిషి కూతురు ముందు నిలబెడతారు. ఆ అమ్మాయి నల్లగా విచిత్ర వేషధారణతో ఉంటుంది. అరే రఘు, ఈ అమ్మాయి ఏంట్రా ఇలా ఉంది? చూస్తుంటేనే భయమేస్తోంది. రాత్రిపూట లాంతరి మెడలో వేసినా కూడా ఈ అమ్మాయి మనకి కనిపించేటట్టుగా లేదురా. ఇప్పుడు ఈ గండ నుంచి ఎలా తప్పించుకునేది? అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ అమ్మాయి పూలదండతో వచ్చి రఘు మెడలో ఆ పూలదండ వేస్తుంది. జరిగిన ఆ పరిణామానికి రఘు ఒక్కసారిగా కంగు తింటాడు. సుందరం ముసిముసిగా నవ్వుతూ ఇలా అనుకుంటాడు. అమ్మయ్యా, నాకు ప్రమాదం తప్పింది. ఇన్ని రోజులు ఒక్క అమ్మాయి కూడా నన్ను ఇష్టపడట్లేదని తెగ బాధపడేవాణ్ణి. నేను అందంగా లేకపోవడం వల్ల ఇలా కూడా కలిసొస్తుందని ఊహించలేదు. అందుకే అంటారు, కాలం కలిసొస్తే గడ్డివామ మీద పడ్డా గట్టెక్కుతావు అని. అమ్మో, వీడికొస్తున్న కోపాన్ని చూస్తుంటే నన్ను ఇక్కడే పాతరేసేటట్టున్నాడు. ఏంట్రా సుందరం ఇలా జరిగింది? చేసేదంతా నువ్వైతే శిక్ష నాకు పడిందేంట్రా బాబు? శనిదేవుడు నీ నెత్తినెక్కి నాట్యం చేస్తుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావురా?
నాకు పట్టిన ఆ శని మరెవరో కాదురా, నువ్వే. చేసేదంతా చేసి ఇప్పుడు సామెతలు చెప్తావా? చెప్తారా నీ సంగతి? ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉంటే చూడరా బాబు. వీళ్ళిద్దరినీ గమనిస్తున్న తెగ పెద్దకి అనుమానం వచ్చి ఇద్దరినీ తీసుకువెళ్లి చీకటి గుహలో బంధిస్తాడు. అరే రఘు, ఏంట్రా ఇలా జరిగింది? సరదాగా సంతకు రావడమేంటి, పోటీలో గెలవడమేంటి, అమ్మాయితో పెళ్లి చేయడమేంటి, ఈ చీకటి గదిలో బంధించడమేంటి? ఒరేయ్, ఇదంతా చూస్తుంటే మనం ప్రాణాలతో బతికి బయటపడలేమేమో అనిపిస్తోంది. ఒరే సుందరం, ఇప్పటికే నేను పిచ్చి కోపంలో ఉన్నాను. నువ్వింకా మాట్లాడి నాకు చిరాకు తెప్పించకు. నోరు మూసుకుని బయటపడే మార్గం ఏదైనా ఉందేమో చూడు. అలా చీకటి గదిలోంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తూ గదంతా వెతుకుతూ ఉండగా గూట్లో రఘు చేతికి ఒక చిన్న బొమ్మ తగులుతుంది. బొమ్మను చేతిలోకి తీసుకుని పరిశీలించగా దాని లోపల తాళం ఉండడాన్ని గమనిస్తాడు. అరే సుందరం, తాళం దొరికిందిరా. అయితే త్వరగా పద, వెనక తలుపు తాళం తీసుకుని తొందరగా పారిపోదాం. అలా వెనుకవైపు తాళం తీసుకుని పారిపోతారు. అలా కొంత దూరం ప్రయాణించి అడవిలోకి చేరుకుంటారు. అమ్మయ్యా, ఎలాగోలా పెద్ద గండ నుంచి తప్పించుకున్నాన్రా బాబు. అరే రఘు, బాగా ఆకలిగా ఉందిరా. దగ్గరలో ఏదైనా తినడానికి దొరుకుతుందేమో చూడు. నన్ను తినరా, నన్ను తిను. చేసిందంతా చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఆకలవుతుంది అంటావా? అరే రఘు, జరిగిందేదో జరిగిపోయింది. ఎలాగైతే నేను బయటపడ్డాం కదా, ఇక దాని గురించి వదిలే. ఇప్పుడు నాకు బాగా ఆకలిగా ఉందిరా. ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం పదా. అలా ఆకలి తీర్చుకోవడానికి పండ్ల కోసం అడవిలో వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద రఘు కాలికి ఒక పెట్టె తగులుతుంది. అరే సుందరం, ఇక్కడ చూడు. ఏంట్రా అది? ఏమోరా, చూస్తుంటే ఏదో పాతకాలం పెట్టెలా ఉంది. అవున్రా, నిజంగానే పాతకాలం పెట్టే. తీసి చూడు, అందులో ఏముందో అనుకుంటూ ఆ పెట్టెని తెరిచి చూడగా అందులో ఏవో అర్థం కాని వస్తువులు, ఒక పాత అద్దం కనిపిస్తాయి. అవి చూసి సుందరం ఇలా అంటాడు. ఇందులో వజ్రాలు, బంగారు నగలు ఉంటాయనుకుంటే ఇదేంట్రా పనికిరాని అద్దం, తుప్పుపట్టిన ఇనుప వస్తువులు ఉన్నాయి. ఉంటే ఉన్నాయిలేరా, అవన్నీ మనకెందుకు? పక్కన పడేసి వెళదాం పదా. అరే, నాకు సందేహం ఉంది, తీరుస్తావా? మళ్ళీ ఏ దిక్కుమాలిన సందేహం వచ్చిందిరా నీకు? త్వరగా అడిగిచావు. ఆ పెళ్లి కూతురు నీ మెడలోనే ఎందుకు దండేసిందంటావు? నా మొహం మరీ అంత చండాలంగా ఉందా? ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించకుండా నీ పనికిరాని ప్రశ్నలేంటి? ఇంటికెళ్ళాక నీ అందం గురించి తీరిగ్గా ఆలోచిద్దాంలే. ముందు వెళ్లే దారి చూడరా బాబు. నువ్వందంగా ఉన్నావనేగా నన్ను ఎగతాళి చేస్తున్నావు అనుకుంటూ పెట్టెలో ఉన్న అద్దాన్ని తీస్తూ ఉండగా రఘు ఇలా అంటాడు. అరే, అలాంటి పాతకాలం వస్తువులు ముట్టుకోకూడదు, వదిలే. ఆగరా, నువ్వు నీ చాదస్తమును పాత వస్తువులు ముట్టుకుంటే ఏమవుతుంది అంటూ అందులోని అద్దం తీసుకుని తన మొహం చూసుకుంటాడు. అలా చూసుకున్న కొద్దిసేపటికి తెగ ప్రజలు పెళ్లి కూతురుతో సహా వారి వద్దకు చేరుకుంటారు. వారిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యం, భయం కలిసిన మొహాలతో స్తంభంలా నిలబడిపోతారు. చూడండి బాబు, మీకు పెట్టిన రెండో పరీక్షలో కూడా మీరు గెలిచిపోయారు. కాబట్టి ఇక అమ్మాయి పూర్తిగా మీకు సొంతమైంది. రెండో పరీక్ష అదెప్పుడు పెట్టారు? మాకు తెలియకుండా మేమెప్పుడు గెలిచాం? మీ ఇద్దరిని చీకటి గదిలో బంధించడమే రెండో పరీక్ష. అదేలాగా? అవును బాబు, ఒకవేళ మీరు చీకటి గది నుండి తప్పించుకోలేకపోతే మీరు అసమర్థులని భావించి మిమ్మల్ని వదిలేసేవాళ్ళు. కానీ మీరు తెలివిగా తప్పించుకున్నారు కాబట్టి మిమ్మల్ని అత్యంత సమర్థవంతులుగా నిర్ణయించాం. అందుకే మా ఆచారం ప్రకారం ఈ అమ్మాయిని నీ భారీగా స్వీకరించాలి. ఒకవేళ అందుకు మేము ఒప్పుకోకపోతే? మా ఆచారం ప్రకారం మీకు ఇదే ఆఖరి రోజు అవుతుంది. ఏంట్రా మాట్లాడితే ఆచారం అంటావు? మీదేమైనా రాయల వంశం అనుకున్నావా? అరే రఘు, వెళ్దాం పదరా, వీళ్ళేం చేస్తారో చూద్దాం. అరే నువ్వు ఆఖరా బాబు, ఇలా చేసి ఇంత దాకా తీసుకొచ్చావు. ఇంకా నీ మాట వింటే ప్రాణం కూడా మిగిలేలా లేదు. ఇంతకీ మేమిక్కడున్నామని మీకెలా తెలిసింది? ఇప్పుడు మీరు తీసిన అద్దం ఉంది కదా, అది మాయా అద్దం. అది మా పూర్వీకుల కాలం నాటిది. దీని ద్వారానే మా జాతి వాళ్ళు ఎక్కడెక్కడున్నారో చూసుకునేవాళ్ళం. ఇప్పుడు మీరు కూడా అద్దంలో చూశారు కాబట్టి తెలిసిపోయింది. ఛీ, వెదవన్నారు వెదవ. నీలాంటి దరిద్రుడిని పక్కన పెట్టుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. వద్దురా వద్దురా, అద్దం ముట్టుకోద్దురా అంటే ఇంటికెళ్ళాక నీ అందాన్ని సింగారించుకోవచ్చులేరా అంటే విన్నావా? మళ్లీ నీ వల్ల తప్పించుకున్న వాళ్ళం కాస్త దొరికేలా చేశావు. నీలాంటి నీచని కృష్ణుడు ఈ భూమి మీద ఎక్కడా ఉండడురా. అలా ఇద్దరు వాదించుకుంటూ ఉండగా తెగ పెద్ద ఇలా అంటాడు. ఫోర్ ఫావోర్, మళ్ళీ ఏంటంట? వేసేయమంటున్నాడా ఏంటి మమ్మల్ని? లేదు లేదు, శానా గౌరవంగా వెంటనే వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి మంచిగా చూసుకోమంటున్నాడు. సీనోలా కూయిదాన్ బియన్ ఈరే మోసాయ్. అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెడితే ఈ అద్దం ద్వారా తెలుసుకుని మీ దగ్గరకు వస్తామంటున్నాడు.
ఇక తప్పించుకునే మార్గం లేదని తెలిసా ఆ అమ్మాయిని తీసుకుని తమ గ్రామానికి బయలుదేరుతారు. అలా నడుస్తూ ఉండగా దారి మధ్యలో రఘు సుందరంతో ఇలా అంటాడు. అరే సుందరం, పందెం పూర్తయ్యాక నువ్వు ఒక మాట అన్నావు గుర్తుందా? ఏంట్రా అది? జీవితాంతం గుర్తుండే బహుమతి ఇవ్వమని అడిగావు కదా. అవునరా, నిజమే. పాపం వాళ్ళు కూడా మాట నిలబెట్టుకున్నారు. ఇద్దరికీ జీవితాంతం గుర్తుండిపోయేలా ఇచ్చారుగా. నా జీవితాన్ని బుగ్గిపాలు చేసావు కదరా. మా నాన్న చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. ఒక మంచి అమ్మాయిని చూశాను, పెళ్లి చేసుకోరా అని. నేను వింటేగా. నీ వల్ల నా జీవితం ఇలా రాసిపెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అంతా నా కర్మ. పాపం బాగా బాధపడుతున్నట్టున్నాడు వీడు. అయినా వీడి తలరాత ఇలా రాసుంటే నేను మాత్రం ఏం చేస్తాను? నేనేమన్నా కావాలని చేశానా ఏంటి? అంతా శివయ్య లీల. ఓం నమ శివాయ. సరేలేరా, అయ్యిందేదో అయిపోయింది, బాధపడకు. చూస్తుంటే చాలా మంచి అమ్మాయిలా ఉంది ఈ అమ్మాయి. ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జరిగినవన్నీ మర్చిపోయి చిలక గోరింకల్లా కలిసి మెలిసి ఉండండి. ఇంకెక్కడ చిలకరా? చిలకని కాస్త కోయిలం చేసావు కదరా దరిద్రుడా. ఇప్పుడు అనాల్సింది చిలక గోరింక కాదు, కోయిలా గోరింక. అలా కొంత దూరం ప్రయాణం తర్వాత గ్రామం చేరుకుంటారు. సుందరం తన ఇంటికి వెళ్లిపోగా రఘు ఆ అమ్మాయిని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. ఇంటి ముందు వరండాలో కూర్చుని ఉన్న తన తండ్రిని చూసి మనసులో ఇలా అనుకుంటాడు. పెళ్లి చేసుకోమంటే మా నాన్న మీద చిరాకు పడ్డాను. అలాంటిది ఇప్పుడు ఏకంగా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు మా నాన్న చేతిలో నాకు బడిత పూజ ఖాయం అని భయపడుతూ రాఘవయ్య ముందుకు వెళ్తాడు. ఎదురుగా నుంచున్న రాఘవయ్య ఇద్దరినీ చూసి ఇలా అంటాడు. ఓరై రఘు, సంతకు వెళ్ళి వెంటనే వస్తానని చెప్పి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? నానా, అది ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? చూస్తుంటే ఈ ప్రాంతం అమ్మాయిలా లేదే. నాన్న, జరిగిందేంటంటే... అలా తాను సంతకు వెళ్లిన దగ్గర్నుండి ఆ అమ్మాయిని తీసుకొచ్చేంత వరకు జరిగిన సంఘటన మొత్తం వివరిస్తాడు. రఘు చెప్పిన విషయమంతా విన్న రాఘవయ్య దగ్గరకొచ్చి ఇలా అంటాడు. చూడు రఘు, నువ్వు చేసిన పనికి నేను చాలా సంతోషపడుతున్నాన్రా. ఎందుకంటే ప్రపంచానికి ఎక్కడో దూరంగా అడవి ప్రాంతంలో ఉండే ఇలాంటి తెగవారు మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ప్రేమగా ఉంటారా. అలాంటి ప్రాంతం నుండి వచ్చిన ఈ అమ్మాయి మన కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతుందని నేను నమ్ముతున్నాను. అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి అన్నీ వివరించు. ఏంటి వివరించేది? వాళ్ల భాష మనకి తెలీదు, మన భాష వాళ్ళకి తెలీదు. అలాంటప్పుడు ఎలా వివరిస్తాను? దాని గురించి నువ్వేమీ కంగారపడకు. ఇలాంటి భాషలు తెలిసిన పండితుడు ఒకరున్నారు. వారిని తీసుకువచ్చి మన భాష నేర్పిద్దాం. రేపే వెళ్లి పండితుడిని తీసుకొస్తాను. అమ్మయ్య, ఒక గండం గట్టెక్కింది. నాన్న ఏమంటాడోనని చాలా భయపడ్డాను. అలాగే నాన్నా, మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. అలా తక్కువ కాలంలోనే తన భార్యకి తమ ఆచార వ్యవహారాలు, భాష నేర్పించి వాళ్ళిద్దరూ కలిసిమెలిసి హాయిగా జీవిస్తారు.